ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రేస్లోకి విజయసాయిరెడ్డి ఇక పార్టీ ఫిక్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయిరెడ్డి తెలుసు కదా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అతను యాక్చువల్గా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్త మిత్రుడు అనాలా, ఆత్మబంధువు అనాలా, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, మాజీ. అయితే ఇదే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి, వైసీపీ ఆవిర్భావం అప్పటి నుంచి మొన్న అధికారం వచ్చిన దాకా, అధికారం పోయిన దాకా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాడు. అయితే మధ్యలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి, ఆ రకంగా ఉండేది. తదుపరి ఏమైందంటే ఆ విజయసాయిరెడ్డి గారి ప్లేస్ వచ్చేసి ఇంకొక అదర్ పర్సన్ వచ్చి అక్కడ కూర్చున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి గ్యాప్ అలా పెరిగింది. అసలు కల్లో కూడా ఊహించి ఉండరు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి విడిపోతారు అని చెప్పేసి అని. సో అక్షరాల నిజమైంది. అయితే దీంతో కొంతమందికి అపోహ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేయడానికే ఉన్నాడు, ఎక్కడున్నా కానీ ఆయనకి వీర విధేయుడు, ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట జవదాటడు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ అవన్నీ పటాపంచలు చేసేలాగా ఎటకేలకు పార్టీ రాబోతుంది, అది ఫిక్స్ అని మామూలుగా ఎక్కడెక్కడో వార్తలు రావటం కాదు. సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారే ఇవాళ స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు. పార్టీ పెట్టబోతున్నాను, త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను, ఈ నెలలోనే మీకు మొత్తం డీటెయిల్స్ రివీల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పార్టీ ఫిక్స్ అని చెప్పేసి మొన్న గతంలో లాస్ట్ వీక్ 10 days బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. సో నాకు ఉండే సోర్సులను బట్టి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇంకా ఆయన పార్టీ ఖచ్చితంగా పెట్టబోతున్నారు. అయితే ఇండిపెండెన్స్ డే రోజునే చేయాలి అనుకున్నారు, కాకపోతే ఎందుకో కొంత డిలే అయింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అలాగే ఆయన ఏదో ఆషామాషిగా రాడు, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంటెలెక్చువల్. సరే, రాజకీయ పరంగా చాలామందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన విభేదించేవాళ్ళు, సమర్థించేవాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొన్నటిదాకా ఆయన కూటమికి ఆపోజిట్ కాబట్టి, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆపోజిట్ అనుకోండి, వీళ్ళు అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తారు. ఇప్పుడు వైసీపీకి కూడా వ్యతిరేకం కాబట్టి వైసీపీకి కూడా ఏ రకంగా ఆయన్ని టార్గెట్ చేస్తారనే చూడాలి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేస్తారు, ఎలా పడితే అలా వేరు కదా. దీని వెనకాల గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేసిన తర్వాతే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. మీకు గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు, ఒక ఏడాది పాటు ఉన్నారో లేదో, తర్వాత వ్యవసాయం చేసుకుంటా అన్నారు, ఆ తర్వాత వచ్చేసి మరలా నేను యాక్టివ్ అవుతానని చెప్పేసి అన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక ఆయన అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నారు అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ చాలా పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కొన్ని పార్టీలు అలా ఉన్నాయి, అవి ఉన్నాయో లేదో కూడా కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆయనది ఒక పార్టీ ఉంది, అలాగే ఈయనెవరు జడా శ్రవణ్ కుమార్ ఆయనది ఒక పార్టీ ఉంది, సో బీసీవై రామచంద్ర యాదవ్ ఆయనది ఒక పార్టీ ఉంది, అట్లాగే ఒకరిద్దరు పార్టీలోని మొత్తానికి. సో ఈ నేపథ్యంలోనే ఈ పార్టీలాగానే విజయసాయిరెడ్డి గారి పార్టీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు. సో కాకపోతే విజయసాయిరెడ్డి గారి కొంత రాజకీయ అనుభవం కావచ్చు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఒక స్ట్రాటజికల్గా ఆయన ఉంటారు. సో ఎందుకంటే ఆయన ఒక మాట క్లియర్గా చెప్పారు, గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలో రావడం కళ, కూటమి కలిసి ఉన్నంత కాలం అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా ఇక వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఇట్లాంటి పకటకల్లో కంట కూర్చోవాల్సింది, అధికారం వస్తుంది అని చెప్పేసి అని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే దీనికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒక వీడియో చేసి ముందే 4-5 days బ్యాక్ అనుకుంటా ఆయన మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి గారు ఆయనకి ఇచ్చిన విలువ అదంతా కూడా ఇవాళ ఇదైపోయింది, ఆయన సపరేట్గా ఏదో పార్టీ పెడతానంటున్నారు, అది ఇది అని చెప్పేసి అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు ఆషామాషికి చార్టెడ్ అకౌంటెంట్, అన్ని క్యాలిక్యులేటెడ్గానే ఉంటాయి, ఆషామాషిగా ఉండదు. అయితే ఇప్పుడు ఆయన కొత్తగా ఏం చేయబోతున్నారు ఏంటి అని అంటే, గతంలో ఆయన వన సమారాధనలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వాటికి కంటిన్యూస్గా అటెండ్ కావటం, కొంత వాళ్ళల్లో అప్పట్లోనే ఆయన కొంచెం బీజం వేసినట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ముందుగానే స్కెచ్ వేసుకొని ఉన్నారు. సో మనం అందుకే అక్కడికి వెళ్తే దాన్ని రేపు ఏదో రకంగా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఈ వ్యూహం ఆల్రెడీ అప్పుడే వాళ్ళు రచించుకొని, అంటే విజయసాయిరెడ్డి గారు రచించుకొని దానికి తగినట్టుగా మన ఆలోచన ఉంది కాబట్టి దానికి అడుగులు వేయాలి అంటే ఇట్లాంటి వాటిని ముందు అటెండ్ అయ్యి ఆ తర్వాత స్లోగా
ఏమైనా చేసుకోవాలి అనే ఉద్దేశం. ఇంకోటి ఏంటి అంటే ఒకటి మాత్రం క్లియర్ కట్, వైసీపీతో ఏ మాత్రం కూడా బహిరంగంగానే అంతర్గతంగానే ఎటువంటి కనెక్షన్స్ ఉండవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారినైనా టార్గెట్ చేస్తాం, కూటమినైనా టార్గెట్ చేస్తాం అని చెప్పేసి అయితే నాకు అందుతున్న సమాచారం. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఆ రకంగా ఉన్నాయి అన్నట్లుగా. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మీరు గమనించినట్లయితే యూజువల్గా ఆయన ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అంటే వైసీపీని వీడిన తర్వాత ఆయన ట్వీట్స్ గమనించండి, హిందుత్వానికి కొంచెం ప్రయారిటీ ఇచ్చేలాగా ఉంటున్నాయి ఆయన ట్వీట్స్ అన్నీ కూడా. ఏదో ఎలా పడితే అలాగా రఫ్ అండ్ టఫ్గా కాకుండా ఇక్కడ రిలీజియన్ బేస్డ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన పక్కాగా ఈ రిలీజియన్ బేసిస్లోనే అంటే హిందుత్వాన్ని కొంచెం గట్టిగా ఇది చేసేలాగా. ఓ ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంటుంది, ఆయన హిందుత్వానికి దూరంగా ఉండే పార్టీ ఆయన. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన ఎంత ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా ఆయన క్రిస్టియన్ అనే సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అవగాహన ఉంది. ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా క్రిస్టియానిటీని పూజించకుండా తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే ఈయన కంప్లీట్గా హిందూయిజం మీద ఉన్నట్టుగా ఇటీవల కాలంలో కూడా ఆయన ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అది ఒక ప్రధాన ఎజెండాగా ఉండవచ్చు. అది ఉంటే ఏమవుతుంది, బీజేపీతో సాన్నిహిత్యం పెరుగుతుంది. బీజేపీతో డైరెక్ట్గా ఇది లేకపోయినా లేదా ఎన్నికల సమయంలో నేను ఎన్డీఏలోకి వస్తాను అని చెప్పేసి అని ఏమైనా చెప్పుకుంటారా, ఇట్లా అనేక రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఆయన ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది ఏంటి, అది ఆయన అడుగులు ఎలా వేయబోతున్నారు, వీటికి ఊతమిచ్చేలాగా జరిగిన విషయం ఏంటి అంటే తమిళనాడులో హీరో విజయ్ ఆయన పార్టీ అనూహ్య విజయం సాధించడం. సో ఆ విజయ్ ఈ విజయసాయిరెడ్డి లాగా ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆ రకంగా పార్టీ పెడుతున్నారా, లేకపోతే ఈయనకేమైనా అదర్ స్ట్రాటజీస్ ఉన్నాయా, మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది. ఆ పార్టీ కూడా బీజేపీ అని ఏదో సారీ అని చెప్పేసి అని వస్తుంది. సో ఇక క్లియర్ కట్ పార్టీ పెట్టడం ఫిక్సు. దానికి తగినట్టుగా ఒక డిజిటల్ మీడియా ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మరి శాటిలైట్ ఛానల్ అవి పెడతానికి కూడా పర్మిషన్స్ ఏమి రావట్లేదు. కాబట్టి మరి ఆయన ఫర్దర్గా ఎటువంటి డెసిషన్లు తీసుకుంటారు, డిజిటల్ మీడియా అయితే పెట్టబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఒక ప్రక్కన మీడియా ప్రకారంగా ఎట్లా మనం చేసుకోవాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్, అట్లాగే ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి అనేది ఒక వ్యూహం. వీటితో పాటు సామాజిక వర్గాలకి ఎలా దగ్గర కావాలి, ఏ అంశాలను లేవనెత్తాలి. ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా సరే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఉండే ఓటర్స్ ఎట్లా ఉంటారు అంటే ఏటో ఒక సైడ్ ఫిక్స్ అయిపోయి ఉంటారు, టిల్ట్ అయిపోయి ఉంటారు. న్యూట్రల్ ఓటర్స్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ న్యూట్రల్ ఓటర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయటమో లేదా కూటమిని దూరం చేయటమో అంటే అవి కాకుండా మూడో ప్రత్యామ్నాయంకి న్యూట్రల్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మరి ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కొత్త తరం యువత ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఏ పార్టీ మీద ఉండదు. సో తొలిసారి కాబట్టి లేకపోతే రెండోసారి ఓట్లేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాటిని కొంచెం అంటే యూత్ని ఎక్కువగా టార్గెట్ చేసుకోండి బిట్వీన్ 20 to 40. సో ఏదైనా సరే మనం ఇచ్చేసుకోవచ్చా అనే తరహాలో ఏమైనా కొత్త వ్యూహాలు ఉన్నాయా, సో ఒకవేళ యువతకి నేను ఇదిగో ఈ రకంగా చేయబోతున్నాను అనేది ఏమన్నా ఆయన ఉంటుందా ఆయన స్కెడ్యూల్లో, సో ఆ ప్రకారంగా యువతను ఏమైనా అట్రాక్ట్ చేసుకోగలరా, మహిళలకు ఏ రకంగా చేయగలరు, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు. సో చూద్దాం మరి ఆయన పార్టీ అనౌన్స్ చేసే రోజున ఎటువంటి బాంబులు పేలుస్తూబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా A2గా ఉన్నారు. ఆయన A1 అయితే ఈయన A2, ఆయన ఏ కేసుల్లో ఉంటే ఈయన అందులో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసులు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైం పీరియడ్లో వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న కేసుల్లో విజయసాయిరెడ్డి లేరు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కుంభకోణంలో ఈయన పేరు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో తెలియదు. అయితే ఇవి కాకుండా ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి, అందులో విజయసాయిరెడ్డి గారి పేరు ఉండదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అవి జరిగినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఏమైనా బయటకు వచ్చే ఆస్కారం ఉంది అని చెప్పేసి చాలా కేసుల్లో అభిప్రాయపడుతూ ఉన్నారు. వాటిల్లో అయితే విజయసాయిరెడ్డి గారు లేరు, మరి బహుశా దూరంగానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాసుకోలేదా వాటి వల్ల ఇది లేదా, కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు అయితే పార్టీ పెట్టబోతున్నారు. మరి ఆ పార్టీ ప్రభావం ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, కొత్త పార్టీలు చాలా ఉన్నాయి, వాటి వల్ల ఏమీ కానీ విజయసాయిరెడ్డి గారు ఏం సాధిస్తారో ఏంటో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది. సో విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టాలి అని చెప్పేసి ఏదైతే ఫిక్స్ అయిపోయి ఈరోజు ఆయన మీడియా ముఖంగా స్వామివారి దగ్గర మాట్లాడారో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.